పశ్చిమాసియాలో ఉద్రిక్త పరిస్థితులు రోజురోజుకు తీవ్రతరమవుతున్నాయి. యుద్ధం వల్ల బహ్రెయిన్లో చిక్కుకున్న తెలుగువారు కష్టాలు పడుతున్నారు. టూరిస్ట్ వీసాలో వచ్చి చిక్కుకుపోయామంటూ వాపోతున్నారు. మమ్మల్ని రక్షించండి అంటూ వీడియో రిలీజ్ చేశారు. భారత ప్రభుత్వానికి మరి అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తెలంగాణ ప్రభుత్వానికి తెలుగు ప్రజల ద్వారా మీకు ఒక విజ్ఞప్తి చేస్తున్నాం సార్. మేమందరము ఇక్కడ 24వ తారీఖు హైదరాబాద్ నుండి బహ్రెయిన్కి మరి టూరిస్ట్ వీసాగా చూడడానికి వచ్చాము. 4 డేస్ తర్వాత తిరిగి వెళ్లే టైంకి మేము అనుకోని విధంగా ఎయిర్పోర్ట్కి వెళ్ళాక మరి చెక్ ఇన్ లో లైన్ లో నిలబడ్డప్పుడు బాంబ్స్ పడడము, మరి ఇక్కడ మిజైల్స్ పడడము, దాంతో పాటు అక్కడ కౌంటర్స్ క్లోజ్ చేయడము, గల్ఫ్ ఎయిర్ వాళ్ళు ఏమి స్పందన లేదు. ఇండియన్ ఎయిర్ ఫోర్స్ లో కూడా ఇండియన్ ఎంబసీలో కూడా ప్రాపర్ రెస్పాన్స్ లేదు. కాబట్టి డైరెక్ట్ మేము ఈ వీడియో చేసి మీకు మీ ద్వారా ప్రభుత్వానికి మరి మేము విజ్ఞప్తి చేస్తున్నాం ఏంటంటే, మేము ఇక్కడ చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నాము. మాతో పాటు ఎల్డర్లీ పీపుల్ ఉన్నారు, వారికి డయాబెటిక్ ఉన్నది, బీపీ ఉన్నది. వితౌట్ ప్రిస్క్రిప్షన్ ఇక్కడ టాబ్లెట్స్ కూడా ఎవరికి ఇవ్వట్లేదు. ఇక్కడ ఉన్న తెలుగు ప్రజలు తెలిసిన వాళ్ళు ఒక పూట ఒక 1 టైం మీల్స్ మాకు ఇస్తున్నారు. ఈ యొక్క వీడియోని చూడగానే వెంటనే మాకు మీరు న్యాయం చేసి మరి మమ్మల్ని ఇక్కడి నుండి మా యొక్క ప్రాంతాలకు, మన ప్రాంతానికి తరలిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. మా దగ్గర డబ్బులన్నీ కూడా అయిపోయినాయి సార్. మాకు తినడానికి కూడా కష్టంగా ఉంది సార్. మీరు దయచేసి మా పట్ల మీరు ఒక డిసిజన్ తీసుకుని మమ్మల్ని మన ప్రాంతానికి తీసుకొచ్చేలాగా ఏర్పాటు చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. మాకు సహాయం చేయండి. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం. మా ఫ్యామిలీస్ అన్ని అక్కడ ఉండిపోయాయి సార్ ఇండియాలో. వాళ్ళు మా కోసం చాలా కంగారు పడుతున్నారు, బెంగ పెట్టుకొని ఉన్నారు. దయతో మాకు సహాయం చేయండి ప్లీజ్. బహ్రెయిన్లో చిక్కుకుపోయిన తెలుగువారి ప్రస్తుత పరిస్థితికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ఏపీ అసోసియేట్ ఎడిటర్ వాసు అందిస్తారు. వాసు, గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం మనం. తెలుగు రాష్ట్రాల నుంచి వెళ్ళినటువంటి పశ్చిమ దేశాల్లో, ఆసియా దేశాల్లో ఉన్నటువంటి చాలా మంది కూడా వచ్చాడు. మనం చూసినప్పుడు వాళ్ళు ఎంత బాధపడుతున్నారు. గ్రహాలను నిలిచిపోయినటువంటి అర్ధంతరంగా విమానయానం మొత్తం కూడా రద్దు చేయడంతో మొత్తం తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి అనేక మంది టూరిస్ట్ వీసాల మీద వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. బాంబులు వర్షంతోనూ మాగుమోగుతో వాళ్ళందరూ కూడా భయపడుతున్నారు. అసలు వాళ్ళ పరిస్థితి అంటే అర్థం కావట్లేదు. ఇప్పటికే బీఏపీలు కూడా సింధు ల్యాక్ కూడా చిక్కుపోవడం, సీల్ గా దిగడం కూడా జరిగింది. అదేవిధంగా సినిమా ఆర్టిస్టులు కానీ లేకపోతే అనేక మంది ఇలాగా సామాన్యుల పరిస్థితి అధ్వానంగా ఉంది. మొత్తం కూడా దాదాపు గత కొన్ని రోజులు చేసినటువంటి ఈ పరిస్థితిలో పశ్చిమాసియా దేశాల్లో దాదాపు 12,000 విమానాలు రద్దు చేయడంతో మొత్తం కూడా అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి కనిపిస్తుంది. ఎక్కడికక్కడ విమానాలు కూడా రద్దు చేయడంతో వాళ్ళు ఎలా రావాలి, ఏం రావాలని చెప్పొచ్చిన అందులో భాగంగానే వాళ్ళందరూ కూడా సెల్ఫీ వీడియోలు విడుదల చేసి ఏపీ ప్రభుత్వాలు మొత్తం ఇండియా ప్రభుత్వం కాపాడాలని కూడా వాళ్ళందరూ కోరే పరిస్థితి కనిపిస్తుంది. ఒకవైపు తింటాకి తిండిలేక, ఉండలేక, భద్రత లేక భయంగా కూడా వాళ్ళందరూ గడుపుతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని చెప్పి ఇప్పటికే భారతదేశ తరఫున కూడా అనేక రాష్ట్రాల్లో అనేక మంది చిక్కుపోయారు. అలాగే తెలుగు రాష్ట్రాలు కూడా చాలా మంది చిక్కుపోయారు. వీళ్ళ వివరాలు కూడా సేకరించడం జరుగుతుంది. ప్రభుత్వం ఎప్పటికప్పుడు సేకరించి వాళ్ళు రక్షించేందుకు ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగానే వీళ్ళందరూ కూడా ఈ సెల్ఫీ వీడియోలు విడుదల చేయడం పట్ల వాళ్ళు కూడా ఎక్కడున్నారో గుర్తించే పరిస్థితి కనిపిస్తుంది. ప్రస్తుతం అయితే చాలా దేశాల్లో ఇదే విధంగా తెలుగు రాష్ట్రాలకు చెందినటువంటి టూరిస్టులు చిక్కుపోవడం, చాలా ఇబ్బంది పడటం కూడా జరుగుతుంది. దాన్ని రక్షించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతుంది. మరి ప్రభుత్వాలు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నాయి? ఏదైనా హెల్ప్ లైన్ నెంబర్ లాంటివని ఏర్పాటు చేసే అవకాశం ఉందా? ఇప్పటికే దీనిపై కేంద్ర ప్రభుత్వం కసరత్తు చేసింది. ఏ రాష్ట్రాల్లో ఎక్కడెక్కడి నుంచి ఎవరెళ్ళి ఎక్కడ చిక్కుపోయారు సమాచారం కూడా సేకరిస్తుంది. ఎందుకంటే ఈ యుద్ధం కారణంగా ఫోన్లు పనిచేయక, లేకపోతే కరెంట్ లేక చాలా అనేకమైన ఇబ్బందులు పడుతూ సమాచారం కూడా ఎవరైనా పంచుతారు. ఈ విధంగా సెల్ఫీ వీడియోలు విడుదల చేయడం, లేకపోతే వాళ్ళని కాంటాక్ట్ చేయడం, సమాచారం ఇవ్వడం, ఈ విధంగా ఇచ్చిన వాళ్ళని తప్పనిసరిగా కూడా ప్రభుత్వం గుర్తించి మనం అక్కడ ఉన్నటువంటి విదేశాంగ శాఖకు సంబంధించిన అధికారులు గుర్తించడం, వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తుంది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా చాలా రాష్ట్రాల్లో ఇదే విధంగా చిక్కుకోవడం జరిగింది. తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి చాలా మంది ఈ విధంగా సెల్ఫీ వీడియోలు చేయడంతో ప్రభుత్వం కూడా అప్రమత్తం అవుతుంది. రాష్ట్ర ప్రభుత్వం అవ్వచ్చు, కేంద్ర ప్రభుత్వం అవ్వచ్చు, వాళ్ళందరూ కూడా రక్షించే ప్రయత్నం అయితే చేస్తుంది. థ్యాంక్ యూ వాసు.